మిస్టర్ చిరంజీవి హాయ్. హాయ్ అండి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ M9 అండి. హలో అండి. సో కొత్తగా ఉంది చిరంజీవి అంటుండే, చెరి అంటారు. మీ పేరు చిరంజీవియే కదా. యా, చిరంజీవి. సో యాక్చువల్గా మీ డీటెయిల్స్ చాలా తక్కువ ఉన్నాయి అసలు సోషల్ మీడియాలో కానీ డిజిటల్లో కానీ దెర్ ఆర్ హార్డ్లీ ఎనీ డీటెయిల్స్ అబౌట్ యూ. అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు ఉన్నాయి కానీ మీ గురించి ఇన్ఫో లేదు అసలు చాలా. సో అసలు మీ నేమ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏంటి ఆ చిరంజీవి అనేది ఎలా సార్ టైటిల్ అసలు మీకు? చిరంజీవి అంటే నేను పుట్టినరోజు నాన్నగారు 100 సంవత్సరాలు బతకాలనుకుంటున్నారు, అందుకే చిరంజీవి అని పెట్టేశారండి. సో అది తర్వాత హీ ఈజ్ ద వన్ హూ యాక్చువల్లీ పుట్ మై పెట్ నేమ్ ఆల్సో చెర్రీ. ఓకే. నేను స్కూల్కి చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు అందరూ చెర్రీ బ్లాజం నేర్పించేవాళ్ళు. నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఏంటంటే నా పేరు చెర్రీ అని పెట్టారు, చాలా ఇబ్బందిగా ఉంది అంటే, అరే చెర్రీ అంటే డియర్ రా, డార్లింగ్ రా చెర్రీ అంటే, ఇట్స్ ఫ్రెంచ్ వర్డ్ అని అన్నారు. ఓహో సర్లే ఇట్లాంటిది కూడా ఉంది అనుకొని సరే దెన్ స్లోలీ పీపుల్ స్టార్ట్ గెటింగ్ యూస్ టు చెర్రీ అనమాట. ఓకే ఓకే. సో అంటే నేనే వాట్ ఐ థాట్ వాస్ చిరంజీవి అనే చెర్రీగా మార్చుకోవడానికి బికాస్ ఆఫ్ ఇండస్ట్రీలో మళ్ళీ సేమ్ చిరంజీవి అని అలా మార్చుకుని అలా అంటే ఆ 2 పేర్లు మెగాస్టార్ ఫ్యామిలీలో ఉన్న 2 పేర్లు నాకు ఉన్నాయండి. చిరంజీవి గారి పేరు ఉంది, చెర్రీ, రామ్ చరణ్ గారి చెర్రీ అంటారు. అది తెలుసు, అలా సెట్ అయిపోయింది. ఎప్పుడు నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా అదే అంటాను, సార్ మీ ఫ్యామిలీలో ఉన్న 2 పేర్లు నేను పెట్టేసుకున్నానండి అని చెప్తుంటాను. సో జేడీ చక్రవర్తి గారితో యూ హ్యాడ్ ఎ వెరీ గుడ్ అసోసియేషన్ మనీ నుంచి అనగనగా ఒక రోజు దాకా. సో వెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ కైండ్ ఆఫ్, సో మీకు ఇనీషియల్ స్టేజెస్ నుంచి కూడా యూ హ్యాడ్ గుడ్ కనెక్షన్స్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీయా? అంటే రామ్ గోపాల్ వర్మ ఇస్ యాక్చువల్లీ మై బ్రదర్ ఇన్ లా అంటే. ఓకే. సో డ్యూరింగ్ దోస్ డేస్ వెన్ ఆఫ్టర్ హీ ఫినిష్ శివ, he set up his own, after Shiva and Kshanakshana, he set up his own organization called Varma Corporation and Peter out, and Varma Creations, Varma Corporation. So those days he told me, why I'm most of the time you studying, those days I was studying and everything. So ఎప్పుడు చదువు ఏంటి, ఇక్కడ చూసుకోవచ్చు కదా ప్రొడక్షను, you don't realize what I am today in the industry. Okay. I already made a name for myself and I'm planning to do my own productions now. So I need someone to look after the whole thing. So why don't you come over? And so that's how I got into it. It's not that I was connected to the film industry otherwise, that's because of that connection only. So that's how money, and at that point of time when I came in, he said money and a cinema ఒకటి రెడీ చేసాము టోటల్గా, somehow that is not satisfactory. సో నేను ఒక ట్రాక్ యాడ్ చేశాను, మొత్తం కాందాదా ట్రాక్ అంతా, అదంతా రీషూట్ చేసి మళ్ళీ సెట్ చేయాలి దాన్ని. That's where I started my singer song. Okay, so you were the one who executed the whole Yeah, that's extra track. but when I came in, the movie was almost done. So after that, this track was added, and those additional shooting days were used to finish that thing, and then that one. Okay, so that's why associate producer. That's where, as an executive producer, I was continuing with him, and then Money, then Gulabi, and then Anaganga Oka Roju, then Rangila. So up to Rangila, I was with him only. And Rangila tarvata he left for Bombay. So he wanted me to come there, but I said no, I'm not interested. Okay. Came here. And మీ ఫిల్మోగ్రఫీలో కూడా there is significant gap in between the films. Yeah, after that, I wanted to do movies on my own, but somehow it didn't materialize. I had plans to do with Krishna Vamshi Garu and then few more people at that point of time. But it did not materialize because the dates and వాళ్ళకి better opportunities రావడము ఇట్లాంటివన్నీ జరిగాయి. So then I went into some other business activity and thing. So while doing the business, I was into some dealerships and some pharmaceutical business and other things. So while doing that, I got an opportunity again to produce movies. And I was involved in distribution of few good movies like Anukokunda Oka Roju, Aite. These were directed by my brother-in-law. Chandrasekhar Relati is my brother-in-law again, my wife's brother. So he did those movies. Gangaraju Gunnam is my wife's first cousin. సో అది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్కి కాస్త ఏదో ఇన్వాల్వ్ అయ్యాయి ఆ టైంలో, మార్కెటింగ్ అప్పుడు ఏదో ఇన్వాల్వ్ అయ్యేవాడిని. దెన్ రాజమౌళి గారు దెన్ హీ సెడ్ విల్ డూ ఎ మూవీ టుగెదర్ అని అనుకున్నాం ఆ టైంలో. సో హీఈస్ ఆల్సో రిలేటెడ్ టు మై వైఫ్ అగైన్. సో in the industry, in the family. So then Yamadonga happened, and then at that point of time I did Okkadunnadu also. Both the movies happened simultaneously. After that again there was a gap and I went into construction line, road constructions and everything. I was out of Hyderabad for almost 7-8 years. 2014 దాకా నేను బయటే ఉన్నాను. I was in Manipur and then out of country, and then after I came back here, then I got this opportunity of getting into Maitri Movie Makers. Because of my past experience, they wanted someone. From Rangasthalam. Yeah, from Rangasthalam also.
యా అంటే మామూలుగా మనం ప్రొడ్యూసర్స్ని చూస్తూ ఉంటాం హూ టేక్ ఏ బ్రేక్ ఆఫ్టర్ ఎ డెబకల్ కైండ్ ఆఫ్, బట్ మీరేంటి సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ తర్వాత బ్రేక్ తీసుకున్నారు అసలు? అంటే సి ఎనీ బిజినెస్ there are ups and downs in any business. And so in my pharmaceutical business also, I took a very big beating. ఓకే. So then I wanted to get into something which is more what do you call organized. Because film industry is something, you know, you may దట్ take ఈస్ యాక్చువల్ yeah. అన్ఆర్గనైజ్డ్ కదా. It's totally unorganized, and then we don't know. You may be making money, you may be losing money also. Exactly. Because of the beating I took in my pharma company, I thought I'll get into something organized structure, and so I got into this. I took into the. But your priority was pharmaceutical than films. Yeah, pharmaceutical business, it was by default. I just like any other business. Someone I wanted to do some business, so I got into that line and everything. But it didn't work out for me. So then after that, I came back to the films and everything. Then since the problems of the pharma company were continuing and everything, I thought, okay, let me get into a business which can get me more money. So construction line was one thing that was booming at that time, and it was always booming all the time. So అందులోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత దెన్ I came back and everything. I got this opportunity. Somewhere I have spent a lot of time in the film industry. So again, I got this chance of becoming the CEO for Maitri Movie Makers. So I said, okay, why not take it up and then come back. ఓకే. అంటే యాజ్ యూ దో యూఆర్ ఇంటర్కనెక్టెడ్ విత్ మెనీ ఆఫ్ ద ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్, ఇవన్నిటిలో కూడా యూ హ్యాడ్ అన్ ఇంటర్కనెక్షన్ అండ్ యూ బీన్ ప్రొడ్యూసింగ్ ద ఫిల్మ్స్ అండ్ యూ బీన్ అసోసియేటింగ్ విత్ ద ఫిల్మ్స్ విచ్ ఆర్ మోస్ట్లీ అంటే ఇప్పుడు రంగీలా సినిమా ఖచ్చితంగా ఒక క్లాసిక్ కేటగిరీలో ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్తో అసోసియేషన్తో ఇదంతా ఉన్న తర్వాత సార్ యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ అబౌట్ సినిమా అనేది ఇట్ విల్ చేంజ్ అకార్డింగ్లీ టు ద టైమ్ లైన్ యాజ్ వెల్ కదా. అంటే ఇప్పుడు రంగీలా సినిమాకి లేదంటే అనగనగా ఒక రోజు సినిమాలు అలాంటి సినిమాలు వర్క్ చేసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్ అండ్ ఐడియాలజీ ఉంటుంది. అండ్ తర్వాత ఈ ఒక్కడున్నాడు యమదొంగ కైండ్లో ఒక ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫ్రమ్ రంగస్థలం టు టిల్ డేట్. సో ఈ ఎవల్యూషన్ గురించి చెప్పండి. లైక్ హౌ డిడ్ యూ కమ్ త్రూ ఇట్? అంటే లైక్ it was a learning experience and all throughout. I think probably I should consider myself lucky to get an opportunity like this to work with almost all big stalwarts like whether it's Ram Gopal Varma, whether it is Rajamouli, whether it is Sukumar Garu, whether it is you take the name of, I worked with almost all the directors. Chandrasekhar Relati, I consider him as one of the best directors. So Ivanta ఏంటంటే it's an opportunity which some people, very few people get. So every movie that I did with all these people was a learning experience. Everyone has got their own style, you know. So obviously everyone అందరికి ఒకటే స్టైల్ ఉండాలి లేదు కూడా అందరు. సో అవన్నీ నాకు కొద్దిగా ఎక్స్ట్రా నాకు నాలెడ్జ్ ఇచ్చింది అనమాట అండి. అండ్ ఐ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ వైల్ డూయింగ్ ద ఫిల్మ్ మేకింగ్. అండ్ I despite working on so many commercial movies and everything, my mind was always on something which is some good concept driven movies kind of a thing. I always used to appreciate those movies. Like Okkodunnadu avanindi, even for though I was not a producer for or associated with the making of Aithe and Anukokunda Oka Roju, I consider them as a good movies. I wanted to do something for those movies also. So I got into the marketing aspects and everything. So and like whatever movies I did, Ram Gopal Varma also, Gulabi, Money, and all those movies are also very like more or less trend centers kind of a thing. Rangila also at those days was. సో అట్లాంటి మూవీస్ వచ్చినప్పుడు నాకు కొంచెం నా ఇంట్రెస్ట్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయండి. టిపికల్ కమర్షియల్ ఫార్మాట్ ఉన్నప్పుడు ఓకే వన్ ఆఫ్ ది మూవీస్ కింద కన్సిడర్ చేస్తానండి. ఇట్స్ జస్ట్ లైక్ ఎగ్జిక్యూటింగ్ అదర్ థింగ్. సో అలాగా నాకు ఫార్చునేట్ ఇనఫ్ టు గెట్ సమ్మన్ లైక్ రితేష్ రాణా ఇన్ టు మై ఫోల్డ్. హీ కేమ్ విత్ సంథింగ్ వెరీ great movie like Mattu Vadalura to start with. So I'm enjoying the thing and he is enjoying his company with me and I'm enjoying my company with him. So we are together and we are continuing to work together on good concept driven movies and everything. So during this entire evolution I've learned a lot of things about film making. And while during the entire learning process also my mind was always focused more on these concept driven movies. అట్లాంటి వస్తే కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి నాకు. ఓకే, కూల్. దాట్ అది మీ ఫిల్మోగ్రఫీలోనే విజిబుల్ ఉంది ఏ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ ప్రొడ్యూస్డ్ అనేది. ఎందుకంటే దెర్ ఆర్ హార్డ్లీ ఎనీ బ్యాడ్ ఫిల్మ్స్. అంటే నా దృష్టిలో ఓన్లీ బ్యాడ్ ఫిల్మ్ ఈజ్ మీటర్. అది తప్ప మీటర్ ఇస్ బ్యాడ్ ఫిల్మ్. కమర్షియల్లీ ఐ మీన్ ఇట్ ఫెచ్డ్ మనీ ఫర్ మీ. We didn't lose money. But yeah, it's a bad movie. It was a bad decision.
I believed in him very strongly, but then he didn't. It didn't work out the way I expected. ఎందుకంటే ఫ్లాప్ ఫిల్మ్స్ ఆర్ కామన్, ఎందుకంటే నో వన్ కెన్ జడ్జ్ Because that's, as you rightly said, that's a blot on in my career. I would consider that. మీకు మీ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్కి దానికి ఎక్కడో సింక్ Even Happy Birthday, though it did not do well commercially, I feel it's a movie which is definitely worthwhile venture అని అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఈవెన్ ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలో చూసినా ఆ డీటెయిలింగ్ అని ఇవన్నీ కూడా అంటే దెర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ద ఫిల్మ్ కదా అని Lots of efforts, and in fact it's got very good viewership on the OTT platforms. మూవీ థియేటర్కల్గా వర్కౌట్ కాలేదు కానీ నాన్ థియేటర్కల్గా అప్పుడు వర్కౌట్ అయింది, ఇప్పుడు కూడా గుడ్ ఫిలిం అనేది ఒకటి ఉంది అనమాట. ట్రూ సార్. అయితే ఇప్పుడు మీ కైండ్ ఆఫ్ ఒక ప్రొడక్షన్ స్టైల్ గురించి మాట్లాడితే, ఒక్కడున్నాడు ఒక సినిమాని మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దట్ వాజ్ ఎ కంప్లీట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. అసలు అప్పటిదాకా ఒక బ్లడ్ గ్రూప్ బేస్డ్ లేదంటే ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ బేస్డ్ ఫిలిం, అదటో విలన్, అందుకే కదా సినిమా హాలీవుడ్లో కూడా తర్వాత రీమేక్ చేయడం జరిగింది. సో చంద్రశేఖర్ యేలేటి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అంటే దో యువర్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ హిమ్ విత్ అయితే కానీ అనుకోకుండా ఒక రోజు లాంటి సినిమాలతో ఉన్నప్పటికీ కూడా ఇలా కంప్లీట్గా ఒక కాన్సెప్ట్ ఫిలిం వేరు గోపిచంద్, అప్పటికి గోపిచంద్కి ఉన్న ఒక మాస్ ఇమేజ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఆ యజ్ఞం లాంటి సినిమాలు చేసిన తర్వాత, రణం, యజ్ఞం లాంటి సినిమాలు చేసిన తర్వాత అరే గోపిచంద్ ఎంత క్లాసీ రోల్లో, ఆ డెసిషన్ మేకింగ్ ఎంత టఫ్ అండి ఆ టైంకి? డిసిషన్ వెరీ టఫ్ అండ్ యాక్చువల్లీ చంద్రశేఖర్ రిలేటివ్ మేడ్ మై జాబ్ ఈజీ అండి. బోత్ ద ఫిలిమ్స్ రాజమౌళి గారు కానివ్వండి, చంద్రశేఖర్ రిలేటివ్ కానివ్వండి, వీళ్ళు ఆల్రెడీ క్లియర్గా ఉన్నారు మైండ్లో వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. అండ్ చంద్రశేఖర్ రిలేటివ్ కాన్సెప్ట్ ఎప్పుడైతే సబ్జెక్ట్ ఎప్పుడైతే చెప్పాడో ఐ రియలీ లైక్ ఇట్ అలాట్, బికాస్ సంథింగ్ దట్ వాస్ టోట్లీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. ఐ నెవర్ హర్డ్ సంథింగ్. There's a blood group called Bombay Blood Group, and then villain survives on a machine, and then after that he needs a heart transplant, and అదే ఆ బ్లడ్ గ్రూప్ హీరోకి ఉండడం, అండ్ హీరోకి వచ్చిన ప్రాబ్లమ్స్ వలన అది ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చి దాన్ని హౌ హీ కమ్స్ అవుట్, ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ డెవలప్డ్ మూవీ అండి. సో బట్ బై దెన్ కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా వరంట్ ఇష్యూ అంటే ఇట్ వాజ్ నాట్ ఎన్ ఇష్యూ అండి, ఎందుకంటే నాకు ఆ టైంలో బడ్జెట్ పరంగా ఆయనకున్న మార్కెట్కి సరిపోయేటట్టుగానే వర్కౌట్ చేసుకొని చేసామండి ఆ టైంలో. ఎందుకంటే అప్పటికి గోపిచంద్ గారు వాజ్ ఆల్రెడీ హీరో బై దట్ పార్ట్, సో హీ వాజ్ నోన్ టు బి ఎ మాస్ హీరో. ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ మూవీ దట్ హీ అటెంప్టెడ్, అండ్ యాక్చువల్లీ గాట్ హిమ్ గుడ్ నేమ్ ఆల్సో. సో కమర్షియల్గా ఏం పెద్ద ఇష్యూ ఏం లేదు. ఓకే, బట్ అంటే థ్యాంక్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ దట్ ఫిలిం. కాకపోతే అప్పుడప్పుడు అనిపించేది అరే ఈ సినిమా కమర్షియల్గా కూడా ఇంకా బాగా ఫిట్ చేయి ఉంటుంటే కనుక ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇంకా ఎక్కువ వచ్చి ఉండేవి కదా, బికాస్ దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ ఇప్పుడు మనం మిస్ అవుతాం. కరెక్ట్ అండి, వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ. అండ్ ఇన్ఫ్యాక్ట్ Chandrasekhar Reddy is way ahead of times. He did this movie even అనుకోకుండా ఒక రోజు also was something which was later on the concept was used in Hollywood movie also. It garnered the cult status. Yeah. అనుకోకుండా ఒక రోజు. సో సినిమా ఎప్పుడు చూసినా కూడా టిల్ డేట్ అంటే నాట్ టు బోస్ట్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ మాబ్ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఆ మాబ్ సీక్వెన్స్ని అంత న్యాచురల్గా మళ్ళీ ఇప్పటిదాకా ఏ సినిమాలో కూడా తీయలేకపోయారు అసలు. అంటే ఆ టెన్షన్ ఫీల్ అవుతాం అనమాట, అరే వెళ్ళి కాపాడాలా లేదంటే ఫస్ట్ ఈ జనాల నుంచి ఇలా వెళ్తారు కైండ్ ఆఫ్. అది దట్ వాజ్ వన్ ఆఫ్ ద అంటే న్యాచురల్ అని కూడా అనలేదు అండి, అది ఇట్స్ బియాండ్ న్యాచురల్. అది అసలు అంత ఎలా అసలు ఎలా అచీవ్ చేశారు అనేది ఒక ఎప్పటికీ పెద్ద క్వశ్చన్. వెరీ ట్రూ కరెక్ట్. సార్ అయితే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి లైక్ యూ బిలీవ్ ఇన్, సారీ బిఫోర్ గోయింగ్ టు దట్, ఈ ఒక్కడున్నాడు హాలీవుడ్ రీమేక్ మీకు అప్రోచ్ అయినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ థాట్ అండి, లైక్ హౌ డిడ్ దే అప్రోచ్ ఫర్ ద హాలీవుడ్ రీమేక్? లేదండి, హాలీవుడ్ రీమేక్ కింద జస్ట్ అంటే నేను యాక్చువల్గా ఆ టైంలో ఐ వాజ్ నాట్ హియర్ అండ్ ఐ వాజ్ నాట్ ఇన్ ఇండియా ఆల్సో. సో అప్పుడు ఇంకా సినిమాలు ఆ టైంలో ఐ వాజ్ టోటలీ ఇన్ టు మై కన్స్ట్రక్షన్. సో I don't remember now exactly what happened and everything. There were some interactions that happened, but then somehow it fizzled out. Probably from their side also they thought it may not work out అనుకున్నారో ఏంటో మాకు తెలియదు. So just left it at that. Okay. Just wanted to know about that. Okay. So post అంటే రంగస్థలం నుంచి like your designation was CEO for Maitri Movie Makers. So being a senior producer చెప్పండి, ఎందుకంటే యూ బీన్ షఫ్లింగ్ ఇన్ బిట్వీన్ ఫిల్మ్స్ అండ్ డిఫరెంట్ బిజినెస్ కైండ్స్ ఆఫ్ ఇది కాబట్టి ఒక పెద్ద నిర్మాణ సంస్థ దట్టు అంటే మైత్రి మూవీస్ ఇనిషియల్ స్టార్టెడ్ విత్ 3 producers. సో ఆ పెద్ద నిర్మాణ సంస్థలో మీరు ఒక సీఈఓగా లైక్ యు ఆర్ ద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేర్ యూ యాక్చువల్లీ గివ్ ద
ఆర్డర్స్ టు అప్రూవల్స్ ఫర్ ఆల్ ద ఫిల్మ్స్ కైండ్ ఆఫ్ ఎగ్జిక్యూట్ ద ఫిల్మ్స్ కాబట్టి సో యూ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రొడక్షన్ హౌస్ విచ్ వాజ్ న్యూ బై దెన్ అంటే దేర్ ఆర్ హార్డ్లీ అరౌండ్ 3-4 ఫిల్మ్స్ కైండ్ ఆఫ్ అప్పటికి బిఫోర్ రంగస్థలం ది మేడ్ సో ఒక ప్రొడక్షన్ హౌస్లోకి యూ బీయింగ్ ఏ సీఈఓ టు ద ప్రొడక్షన్ హౌస్ జాయినింగ్ అనేది ఎంతవరకు ఫీజిబుల్ మీకు? అంటే ఫీజిబుల్ అంటే ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాజ్ లైక్ మై ఇంట్రెస్ట్ వేర్ లైక్ సిన్స్ ఐ వాజ్ ఇన్ ద ఇండస్ట్రీ సిన్స్ 1992 ఐ వాజ్ వన్ ఆఫ్ ద పయనీర్స్. ఎవరు లేనప్పుడే ఆల్రెడీ నేను అప్పుడు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఆ ప్యాషన్, ఆ ఇంట్రెస్ట్ ఫిలిం మేకింగ్ మీద ఎప్పుడూ ఉండేదండి నాకు. నాట్ క్రియేటివ్గా లేకపోయినా నాకు ప్రొడక్షన్స్ అంటే ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అప్పుడు అయింది, అలా కంటిన్యూ అయిపోయింది అది. సో వాళ్ళు నాకు ఎప్పుడైతే ఆపర్చునిటీ ఇచ్చారో సో దే గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ keeping in mind my background and everything, and they thought that by bringing me in it could help because they had very big plans. So ఇప్పుడు వాళ్ళు ఆ ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు their time they have to invest their time into setting up of projects and things like that. So there has to be someone to look after the production also. So they felt that there should be one more person. So I cannot be the producer for that in the Maitri Gavati. So they thought, they'll set up someone who is as good as a producer but termed as a CEO who will actually do the role of the producer in terms of executing the projects, in terms of setting up the projects, in terms of ensuring that the project happens as per the plans and everything, in terms of financial plannings and everything, So what is required for the project, and so that they are aware and how they can arrange those funds and itlanti ఆ సిచ్యుయేషన్లో ఉండే పొజిషన్లోనే నన్ను ఉండమని చెప్పడం జరిగింది. ఫుల్ పవర్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఐ టోల్డ్ దెమ్ ఆల్సో దట్ సిన్స్ ఐఎమ్ యూస్ టు ప్రొడ్యూసింగ్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్, వెన్ ఎవర్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ వుడ్ వాంట్ టు ప్రొడ్యూస్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. సో it could be a small movie, medium budget movie, whatever it is. If I feel that something falls in place for me, if I am going to set up anything, I would like to continue to do that. So they said that's not a problem at all. In fact, we'll support you. Okay. So since you are a part of Maitri and you're looking after the production and everything, so if you bring something good, if you feel that it's going to work out and everything, let's work together. What's the point? So there's no point in setting up another working separately and everything. We'll do it together. That's how మైత్రి మూవీ మేకర్ ప్రెజెన్స్ అనేది రావడము, క్లాప్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ అని రావడం అనేది ఇప్పుడు దాకా జరిగిందండి అది. అండ్ దట్ ఈక్వేషన్ హెస్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్ బిట్వీన్ అస్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ హ్యావ్ మై రికగ్నిషన్ యాజ్ అ ప్రొడ్యూసర్. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ హ్యాపీ ఇన్ మైత్రి బికాస్ దే గివ్ ద అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు మీ అండ్ they give value to my decisions and my statements and other things. So what more can I ask for? Cool. అయితే ఈ డెసిగ్నేషన్ అనేది అలాగా యూ డిసైడెడ్ దట్ బీయింగ్ ఎ సీఈఓ? నేనే అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కింద ఉండి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద వేసుకోవడం. CEO job is nothing but an executive producer. Executive producer is a person who executes the project. So executive producer కింద వేసుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి కొత్త డెసిగ్నేషన్ CEO అని. And because I was used to the corporate world in the construction field and everything where we used to have these designations and other things. సో పెడితే అది నీకు CEO అనేది ఎప్పుడు వినలేదే ఇండస్ట్రీలో అన్నారు. బట్ నౌ ఇట్ ఇస్ బికమ్ అంటే ఇంతకుముందు కొన్ని లైక్ అంటే ద హోల్ ఐడియా వాజ్ లైక్ ultimately at the end of the day even film industry has to get into a structured manner. Right now it's all unstructured and it's very closely held production houses and everything, but if you see in Bombay, they're all the corporates now who's are, and so obviously these kind of designations are bound to be there in the Bombay also, and they'll slowly come into the Telugu also. So that's how I coined that word, the CEO అని చెప్పేసి. అదే లేదు, నేను ఓన్లీ ఈ హిందీ అండ్ కొన్ని డబ్బుడ్ హాలీవుడ్ ఫిల్మ్స్కి ఉండేదన్నమాట. లైక్ బిఫోర్ యూ మూవీస్ వాజ్ బిగ్గర్ బ్యానర్. సో దానికి కానీ సోనీ పిక్చర్స్ కానీ ఫాక్స్ స్టార్ ఇలాంటి వాటిలో చూసామండి CEO అనే ఒక డెసిగ్నేషన్. తర్వాత మళ్ళీ తెలుగులో మళ్ళీ మీ టైటిల్గా చూడండి. నేను కూడా ఇనిషియల్ స్టేజ్లో అనుకున్నా CEO ఏంటి కొత్తగా చిరంజీవి అని పెట్టారు. రంగస్థలం పోస్టర్ ఫస్ట్ రంగస్థలం 1985 ఫస్ట్ ఇనీషియల్గా ఓపెనింగ్ అయినప్పుడు. సో ఓపెనింగ్ అయినప్పుడు అక్కడ టైటిల్ కార్డ్స్ చూస్తుంటే అక్కడ CEO చిరంజీవి అని ఉన్నారు. యాక్చువల్గా దానికి చిరంజీవి P అని పెట్టున్నారు. సో ఇదేంటి ఇక్కడ ఈయనెవరు అసలు అని చెప్పేసి అప్పుడు ఐ హ్యాడ్ డౌట్ అనమాట. ఓకే CEO చిరంజీవి తర్వాత ఏంటంటే అంటే తర్వాత లేటర్ వీ గాట్ టు నో దట్ ఓకే యువర్ సీనియర్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ అని చెప్పేసి. సో దట్స్ ఎ గ్రేట్ జర్నీ సార్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే వీ ఆఫన్ డోంట్ సీ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఇన్ టు ద కాంటెంట్ and have an idea about the production kabatti. So it's very rare to see a producer who have both the content ideology and the production structure as well.
థ్యాంక్ యూ సో గుడ్. సో సరే, అంటే ఈ కైండ్ ఆఫ్ ఒక బిగ్ బడ్జెట్ ప్రొడక్షన్ మూవీస్ తీస్తున్నప్పుడు డస్ ద ప్రొడ్యూసర్ రైట్ నౌ హ్యావ్ ఎ సే? డెఫినెట్గా ఉంటుందండి, ఏం ఉండకుండా ఉండదండి. జనరల్గా ఏంటంటే కొంచెం అది లేకపోతే థింగ్స్ విల్ గో అవుట్ ఆఫ్ హ్యాండ్ అండి బేసికల్గా. సో బట్ ఎప్పుడైనా ఏమైనా డిసిషన్స్కి మనం మూవీకి హెల్ప్ అవుతుంది అనుకుంటే అప్పుడు ఆ టైంలో వదిలేస్తారు, వాళ్ళకి ఫిల్మ్ మేకర్స్ మీద వదిలేసేసి మీరు చేసుకోండి, సరే యూ ఫీల్ దట్స్ ద రైట్ థింగ్ టు డూ, ఈవెన్ దో ఇట్ మీన్స్ దట్ లిటిల్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఇస్ గోయింగ్ టు బి ఇన్వాల్వ్ అనేది, గో హెడ్ అండ్ డూ ఇట్ అనేది జనరల్గా అట్లాంటి సినారియోస్లో కొన్ని ఉంటాయి. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఇట్స్ అ టీమ్ వర్క్ అండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ సంథింగ్ గోయింగ్ అవే ఫ్రమ్ వాట్ వీ హవ్ ప్లాన్డ్ అండ్ ఎవ్రీథింగ్, దెర్ విల్ బి ఆల్వేస్ బి అ డిస్కషన్ బిట్వీన్ ద ఫిల్మ్ మేకర్ అండ్ ద ప్రొడ్యూసర్స్. అండ్ ఇట్లా అనుకున్నాం కానీ ఇట్లా చేస్తున్నాం, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేయడం వల్ల ఇంకా ఏ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలా చెప్పి మ్యూచువల్ డిసిషన్సే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైం. సో సే అనేది ఎప్పుడూ ఉంటుందండి, ప్రొడ్యూసర్స్ ఉండకుండా ఉంటుందండి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ప్రొడక్షన్ హౌసెస్ హూ వాంటెడ్ టు అచీవ్ సమ్ బిగ్గర్ గోల్స్. అంటే ఒక సంవత్సరంలో 10 సినిమాలు తీయాలి, 20 సినిమాలు తీయాలని ఒక గోల్తో స్టార్ట్ అయిన ప్రొడక్షన్స్ చాలా ఉన్నాయి. కానీ దాన్ని అచీవ్ చేసి అట్ ద సేమ్ టైం ఒక బ్యాడ్ నేమ్ అనేది, నెగిటివ్ అనేది లేకుండా. ఎందుకంటే బికాజ్ మైత్రిలో పనిచేసిన ఆర్టిస్ట్స్ కానీ టెక్నీషియన్స్ కానీ నో వన్ సైడ్ దే ఆర్ నాట్ పెయిడ్. సో అది ఓన్లీ మైత్రి సంస్థకు మాత్రమే సాధ్యపడింది ఇన్నాళ్ళల్లో నేను చూసిన లాస్ట్ పర్టికులర్లీ ఇన్ ద లాస్ట్ 10-15 years. సో నో వన్ స్పెసిఫిక్గా, అది డ్రైవర్స్ కావచ్చు, జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మైత్రి నుంచి వాళ్ళే ఫోన్ చేసి మరి అడుగుతారు సార్ పేమెంట్ వచ్చిందా లేదా అని 1-10 సార్లు అని చెప్పేసి. సో ఈ కైండ్ ఆఫ్ ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసినప్పుడు వేర్ దెర్ ఈజ్ నో కంప్లైంట్స్, ఒకళ్ళు ఎవరు స్పెసిఫిక్గా లేదు మాకు పేమెంట్లు రావట్లేదు ఇంకోటి అని చెప్పేసి కంప్లైంట్ అనేది లేకుండా, లేదంటే ఒక బ్యాడ్ మౌతింగ్ అనేది లేకుండా ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే యూ హ్యావ్ టు బిల్డ్ అ ప్రాపర్ ఎకో సిస్టమ్. అది రైట్ ఫ్రమ్ ఆఫీస్ బాయ్స్ కావచ్చు, లేదంటే ప్రొడక్షన్ మేనేజర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో ఇవన్నీ కూడా హ్యాండ్ హెల్డ్ చాయిసెస్ ఖచ్చితంగా. స్పెసిఫిక్గా ఇఫ్ యూర్ పుటింగ్ 1% అంటే ఇప్పుడు మైత్రి, రవి గారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎలా బిలీవ్ చేస్తారో అలాగే మీరు కూడా ఒక టీమ్ని బిలీవ్ చేసి వాళ్ళందరినీ ఒక రైట్ పొజిషన్స్లో పుటింగ్ చేయాలి కదా. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్ ఫర్ మైత్రి? సో బేసిక్గా ఏంటంటే our organization, like initially it was one movie a year, first 3 months తర్వాత జనతా గరాజ్ వచ్చింది. 2014 to 2018 it was only 3 movies. So while I was involved with Rangasthalam, that movie was like any other movie where producer is fully on the field. So but at that point of time, slowly ఎక్స్పాన్షన్ ఐడియాస్ అనేది రవి గారు, నవీన్ గారు వాళ్ళు అప్పుడు ఆలోచించుకొని మనం మంచి హ్యాట్రిక్ ఆఫ్ హిట్స్ కొట్టాం కాబట్టి పెద్ద బ్లాక్ బస్టర్స్, వీ హెవ్ గివెన్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఫర్ ద 3 heroes దట్ వీ హెవ్ వర్క్డ్ విత్. సో వై నాట్ వీ ఎక్స్పాండ్, వై నాట్ వీ డూ మోర్ మూవీస్ అనేది ఆ ప్లానింగ్లోకి వెళ్ళినప్పుడు అవన్నీ చేయాలనుకుంటే ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఒక సాలిడ్ ఫౌండేషన్ అనేది మనం లే చేసి దాన్ని వీ షుడ్ హ్యావ్ ప్రాపర్ పీపుల్ ఇన్ ప్లేస్ సో దట్ వెన్ వీ ఎక్స్పాండ్ అండ్ డూ మోర్ మూవీస్ దెన్ విల్ నాట్ బి కాంప్రమైజింగ్ అని ఎనీథింగ్ అనేది ఒక డిస్కషన్ జరిగిన తర్వాత ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని ఈ పర్టికులర్ ప్రాసెస్ ఫాలో అవుతే బాగుంటుంది అనేది అనుకొని ఎవ్రీ టైమ్ ఏ మూవీ ఈజ్ టేకన్ అప్ అండ్ ఎవ్రీథింగ్ దాన్ని ఒక బడ్జెటింగ్ చేసుకొని దాని వైబిలిటీ చూసుకొని ఇది ఓకే రెవెన్యూస్ ఇంతవరకు మనకు వస్తాయి కాబట్టి ఇది చేయొచ్చు ఈ సినిమా అని అనుకొని అలాంటి డిసిషన్ ఫస్ట్ ఇనీషియల్గా తీసుకున్న తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరు చేస్తే బాగుంటుంది. సో దట్ వే వీ స్లోలీ స్టార్టెడ్ టేకింగ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఇన్ టు ద మూవీ. సో రైట్ నౌ టుడే వీ హ్యావ్ 6 executive producers. So under the executive producers we have put up production controllers. Under the production controllers we have put up production managers and everything. So ila production team అనేది ఒక స్ట్రాంగ్గా ప్రతి ప్రాజెక్ట్కి తయారు చేసుకొని ఆఫ్టర్ 2018 if you see that we started making 3 movies. Sabyasachi, Amar Akbar Anthony and one more Dear Comrade in that year. After that 2-3 movies again continuously వచ్చి సో అలాగా స్లోగా 2 executive producers, 3 executive producers అలా చేసుకొని పెట్టడం వల్ల సో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఇన్ సిస్టమాటిక్ అండ్ ప్లాన్డ్ మేనర్ కాబట్టి ఎప్పుడు రిపోర్టింగ్ అవుతుంది కాబట్టి ఏ రోజు ఆ రోజు ఎక్స్పెన్సెస్ ఎంత జరుగుతున్నాయి ఏంటి ఇవన్నీ కూడా రిపోర్టింగ్స్ అనేది మాకు అన్ని పర్ఫెక్ట్గా మాకు అన్ని సిస్టమ్స్లో వచ్చేస్తాయి. మాకు గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో అన్నింటిలో అది వచ్చేస్తుంది కాబట్టి దాని ప్రకారంగా క్యాష్ ఫ్లో ప్లానింగ్స్ రవి గారు, నవీన్ గారు ఇద్దరు చేసుకోవడం అనేది అవి అలా చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ముందే ఇంటిమేట్ చేస్తారు మనకి నెక్స్ట్ మంత్లో ఎంత అవసరం ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకోవడం వల్ల మేము ఎవరిదైనా సరే పేమెంట్స్ ఎప్పుడో డ్యూ అవుతే ఆ టైంలో పేమెంట్ చేయడం కానివ్వండి అలా చేసుకుంటూ వెళ్ళి గుడ్ విల్ అనేది ఒకటి డెవలప్ చేస్తున్నాం. టుడే we have heroes and technicians who have repeated movies with us.
So that is possible only if they are comfortable and happy with the production house. If we do not make them the promised amount, make payments of the promised amounts that we have done, then there is no way they will again come up and then do a movie with us. So అలాగా సిస్టమేటిక్గా ప్లాన్ చేయడం వలన మనకి, and fortunately we have had very good people working for us and everything. So everything was fell into place, and right now the same thing is continuing. ఓకే, నో దట్స్ యాక్చువల్లీ గుడ్ స్ట్రక్చర్ యూ బిల్ట్. అంటే లైక్ క్రెడిట్ ఎవరికి వాళ్ళో తెలియదు కానీ We have a very good, strong finance department also, headed by Mr. Nagbhushan Garu, and everything is properly checked there, because it's so much of volume and everything. There is a possibility that sometimes there could be some repetition of payments, and by mistake చేసింది మళ్ళీ వెళ్ళొచ్చు, ఇట్లాంటివి కూడా లేకుండా కంట్రోల్స్ అన్నీ కూడా, ప్రాపర్ ఇంటర్నల్ ఆడిట్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇన్ ప్లేస్, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ అండి మనకి. ఓకే ఓకే. సరే, అయితే లైక్ దో మైత్రి స్టార్టెడ్ విత్ పాజిటివ్ నోట్. ఇనిషియల్గా కాకుండా అన్ని మహేష్ బాబుతో కానీ ఎన్టీఆర్తో కానీ వాళ్ళందరితో కూడా ఒక బిగ్గర్ హిట్స్తో స్టార్ట్ చేశారు. అండ్ దే హ్యాడ్ ఏ స్టెప్ డౌన్ యాజ్ వెల్. దే హ్యాడ్ టు స్టెప్ డౌన్ ఫర్ ఫ్యూ ఫిలిమ్స్. అంటే లైక్ దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్లాప్స్. సో అప్పుడు ఈ మనీ ఫ్లో కంట్రోల్ కానీ లేదంటే ఆ ఫైనాన్షియల్స్ కంట్రోల్ కానీ డిడెంట్ దట్ ఫ్లాప్స్ ఎఫెక్టెడ్ ద మనీ ఫ్లో యాజ్ వెల్? లేదండి, అది కొంచెం క్యాష్ ఫ్లో ఎఫెక్ట్స్ ఉంటాయి అక్కడక్కడ ఉంటుంది కానీ, బట్ దెన్ ఇఫ్ యూ సీ అవర్ మూవీస్ విచ్ డి నాట్ డూ వెల్ ఆర్ ఫార్ లెస్ దెన్ ద మూవీస్ విచ్ హెవ్ డన్ వెల్. సో అట్ ద సేమ్ టైమ్ క్యాష్ ఫ్లో అనేది ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చిన మూవీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా అదంతా సిస్టంలోనే ఉంటుంది కదండి. ఇట్స్ నాట్ దట్ ఇట్ ఈస్ విత్ ప్రాఫిట్ వచ్చిన తీసేసి పక్కన పెట్టుకునే టైప్ మా ప్రొడ్యూసర్స్ అవుతుంది కాదు, అది మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఇంకో ప్రాజెక్ట్ చేద్దాం అనే టైప్ కాబట్టి ఎప్పుడూ సిస్టంలోనే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ఒక చోట మైనస్ అయినా సరే అది ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయిపోయి మాకు పెద్ద ఇప్పుడు దాకా అయితే ఇబ్బంది రాలేదండి. ఓకే ఓకే. అయితే ఇందాక మీరు చెప్పున్నారు కదా, లైక్ బిగ్ ప్రొడక్షన్స్, బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్కి ఒక్కోసారి యూ విల్ హ్యావ్ టు స్పెండ్ మోర్ దాన్ యాక్చువల్లీ ప్లాన్. అవైలబిలిటీ అనేది ఖచ్చితంగా మారుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ రంగస్థలం ఇట్ హ్యాడ్ మల్టిపుల్ రీషూట్స్ యాజ్ వెల్. అంటే లైక్ అనుపమ్ పరమేశ్వరం చేంజ్ అవ్వడం కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చినప్పుడు, సో ఆ అవైలబిలిటీ అనేది ఆ తర్వాత విల్ ఇట్ ఎఫెక్ట్ ద బిజినెస్ ఆఫ్టర్వర్డ్స్? అంటే లేదండి, అంటే మేము ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టినప్పుడు ఆ ప్రాజెక్ట్కి ఎంత వాల్యుయేషన్ ఉంది అనేది ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మాకు, మేము ఎప్పుడూ కూడా దాన్ని అది మైండ్లో పెట్టుకొని దాని ప్రకారంగానే మనం మూవ్ అయ్యామండి. ఇప్పుడు ఫార్చునేట్లీ ఫర్ అస్ వాట్ ఎవర్ మూవీస్ వీ హెవ్ డన్ సో ఫార్, ఎక్సెప్ట్ 1 or 2 మూవీస్ రీసెంట్గా చేసిన మూవీస్ తప్ప, almost all the movies we've locked the non-theatrical deals well in advance. They announced చేసిన వెంటనే మా దగ్గర నుంచి వచ్చి కొనేసుకున్న రోజులు కూడా ఉన్నాయండి. నేను జస్ట్ పూజ చేసిన రోజునే OTT, satellite, everything used to get closed and everything. So, and those days the after COVID and everything, until recently also, till almost Pushpa time దాకా కూడా మంచి రేట్స్ నాన్ థియేటర్కల్లో ఫెచ్ అయినాయి మా మూవీస్. ఎందుకంటే మేము అలాంటి మూవీస్ ఇచ్చాం కూడా కాబట్టి మాకు ఒక ప్రీమియం అనేది వాళ్ళు OTT ప్లాట్ఫామ్స్ అనేది సాటిలైట్ వాళ్ళని, ఇప్పుడు ఆ మైత్రి మూవీ మేకర్స్ అంటే అందరికీ 100 crores ఇస్తే వీళ్ళకి 110 ఇవ్వచ్చు అనేది ఒక మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. ఎందుకంటే మంచి హై క్వాలిటీ మూవీ ఇస్తారని చెప్పేసి. సో అలాగా మాకు ఆల్రెడీ ప్రీ సేల్ అనేది ఉంది కాబట్టి మాకు క్యాష్ ఫ్లోస్ దగ్గర ఎప్పుడు ఇబ్బంది రాలేదండి. ప్లస్ దానికి ఎంత ఖర్చు పెట్టాలనేది కూడా మాకు ఒక చిన్న ఐడియా ఉంది. ఇప్పుడు పుష్ప 2 ఉందనుకోండి, నాన్ థియేటర్కల్ వాజ్ సోల్డ్ ఎట్ ద హైయెస్ట్ ఆఫ్ ద ప్రైజెస్. సో అండ్ వీ నో దాట్ ఎంత ఖర్చు పెట్టినా సరే దానికంటే తక్కువే ఉంటుంది కానీ దానికంటే ఎక్కువ వెళ్ళదు అనేది పాయింట్ మాకు తెలుసు. ప్లస్ సీక్వెల్ కాబట్టి it can take in little bit more than what we have anticipated అనే పాయింట్ ఉంది. ఎందుకంటే the most awaited movie, it was like for the 2 years before the release, right from that time onwards, most awaited movie ఏంటంటే ఇండియాలో మొత్తం పుష్ప 2నే ఉండేదండి. సో అట్లాంటి మూవీస్ మీద స్పెండ్ చేయడం తప్పలేదు. అంటే ఫర్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ, ఇంప్రూవింగ్ ద స్కేల్, ఇట్స్ జస్ట్ నాట్ దట్ ఉంది కదా అని ఖర్చు పెట్టడం కాదండి. పెద్దగా ఉంటే బెటర్ స్కేల్. ఎందుకంటే పాన్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ మూవీ కాబట్టి మనం 50 డాన్సెస్ బదులు 100 డాన్సెస్ ఉంటే బాగుంటుంది, స్పాన్ కనపడుతుంది, సెట్స్ ఉంటే ఇంకోది బాగుంటుంది, ఫైట్స్ కొద్దిగా ఎక్కువ బెటర్గా చేయడం అనేది ఇట్లాంటివన్నీ చేసి ఎక్స్ట్రా కొద్దిగా జరిగి ఉండొచ్చు కానీ. బట్ ఇఫ్ దట్ మూవీ డి నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కేపబిలిటీ, వీ వుడ్ నాట్ హవ్ స్పెంట్ దట్ ఆల్సో ఆబ్వియస్లీ. ఎందుకంటే అంత చెట్టు కనిపించండి అంతే కావాలి నేను కనిపెట్టాను. కానీ అంటే ఈ పుష్ప 2 కలెక్షన్స్కి వస్తే ఇట్ ఫెచ్డ్ మోర్ ఇన్ నార్త్ ఇండియా comparatively the comparing the Telugu states. Was that an anticipated? Yeah, it was, and because we've been having that what do you call those most anticipated movie. There's some websites are there, I don't remember. As per that, it was always number one, like compared to even the regular mainstream
హిందీ మూవీస్ విత్ బిగ్ హీరోస్ దేర్ ఆల్సో మంది ఎప్పుడు నెంబర్ వన్లోనే ఉండేది 2 years దాకా. సో ఇట్ వాజ్ యాంటిసిపేటెడ్ ఓకే. బికాస్ పుష్ప 1 పెనిట్రేటెడ్ వెరీ డీప్ ఇన్ టు మాస్ ఏరియాస్. సో అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వెన్ ఇట్ కేమ్ ఆన్ గోల్డ్ మైన్స్ ఛానల్లో వచ్చినప్పుడు శాటిలైట్ వర్షన్, హిందీ డబ్బింగ్. గోల్డ్ మైన్ హెస్ గాట్ అ వెరీ గుడ్ బిగ్ సబ్స్క్రైబర్ బేస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో దట్ థింగ్ గాట్ లైక్ ఇట్ వెంట్ వెరీ హై డిమాండ్ వచ్చింది దానికి. సో దాంతో ఏంటంటే పుష్ప 2 we were sure that it's going to hit the mass pockets in a big way. ఓకే. సో ఎస్ సార్. సో అంటే ఇప్పుడు రితేష్ రాణాని యూ బీన్ బిలీవింగ్ హిమ్ సిన్స్ ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా. సో ఫస్ట్ ఫిల్మ్ తర్వాత ఈవెన్ సెకండ్ ఫిల్మ్ కొంచెం అటు ఇటు అయినా కూడా యూ నెవర్ రైజ్డ్ ఏ క్వశ్చన్ ఫర్ హిమ్, అంటే ఎందుకు వర్కౌట్ అవ్వలేదు అనే కైండ్ ఆఫ్. సో దట్ యాక్చువల్లీ షో కేసెస్ యువర్ బిలీవబిలిటీ ఆన్ రితేష్ రాణా. సో జెట్లీ అనే సినిమాకి దో యూ మెన్షన్ ఇట్ యాక్చువల్లీ స్టార్టెడ్ యాజ్ ఎ థ్రిల్లర్, ఒక పెద్ద హీరోతో థ్రిల్లర్లా స్టార్ట్ చేద్దాం అనుకుని తర్వాత ఇట్ టర్న్ అవుట్ టు బి ఏ కామెడీ థ్రిల్లర్ కైండ్ ఆఫ్. సో ఈ కైండ్ ఆఫ్ ఒక చేంజెస్ వచ్చినప్పుడు ఒక స్క్రిప్ట్ విషయంలో కానీ లేదంటే ఒక సినిమా మొత్తం టోటాలిటీ మారిపోయినప్పుడు కానీ హౌ ఆర్ ఏబుల్ టు జడ్జ్ ఇట్ అండి? అంటే స్క్రిప్ట్ ఫస్ట్ విన్నప్పుడే ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అనిపించిందండి. కాకపోతే ఇది టోటల్గా ఇది సీరియస్గా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీ అనమాట అండి. సో బికాస్ దిస్ సో మచ్ ఆఫ్ డ్రామా హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్లైట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండే మూవీ అనమాట అండి. యాజ్ యూ కెన్ సీ ద ట్రైలర్ ఆల్సో హైజాక్ అనేది ఉంటుంది, బాంబ్ అనేది అనిపిస్తుంది పడుతుంది, బాంబ్ పట్టుకుని ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మూవీస్ అనేది. సో అదైతే హీరో చేస్తే బాగుంటుందని అనుకున్నాము. ఆ టైంలో హీరోస్కి తర్వాత కొంతమందికి అనిపించిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళ ఇమేజ్కి సూట్ అవ్వదు అని. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే హీరో అంటే వాళ్ళకు బేస్ ఫ్యాన్ బేస్లు ఉంటాయి, వాళ్ళు కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అనేది అవసరం ఉంటుంది. మా దాంట్లో సాంగ్స్ ఉండవు, లవ్ ట్రాక్ ఉండదు, డాన్సెస్ ఉండవు. సో ఇవన్నీ కూడా కొంచెం హీరో అనే తర్వాత మేము రియలైజ్ చేసాం ఇట్లాంటి స్టోరీస్ ఇంకా తెలుగులో ఈరోజు ఇప్పుడు అట్లా ఎక్స్పెరిమెంట్ చేసే టైం ఇంకా కాదు, ఇంకా దానికి కొంచెం టైం పట్టచ్చు. అదే మలయాళంలో ఏమైనా చేసి ఉండొచ్చు కానీ ఇక్కడ ఇంకొంచెం ఇంకా స్టిల్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్ ఫార్మాట్స్. ఎవ్రీ బిగ్ హీరో హెస్ గాట్ దేర్ ఓన్ ఫార్మాట్స్. వీ హ్యావ్ టు కేటర్ టు దాట్. Otherwise it will be disappointment. Even the movie is good also, the fans will be disappointed and then the audience also may అరే మేము మా హీరో నుంచి ఇది సాంగ్ లేదు ఏంటి అని అనుకుని ఇట్లా కూడా డౌట్స్ వచ్చేస్తాయని వద్దనుకున్నాం. అప్పుడు సరే వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోదామని అనుకున్న టైంలో దెన్ సచ్ రితేష్ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా దట్ ఐల్ కన్వర్ట్ దిస్ ఇంటూ కామెడీ థ్రిల్లర్ అండ్ విల్ టేక్ సచ్ అండ్ డూ ఇట్ అని చెప్పేసి. సో అంటే పెద్ద హీరో చేయాల్సినవి అన్నీ కూడా ఇందులో ఉంటాయి, సత్య చేస్తాడు సినిమాలో. కామికల్ వేలో తన టైమింగ్ కానివ్వండి దాంతో తను ప్లే చేశాడండి, ప్లేడ్ అరౌండ్ విత్ దాట్. అండ్ బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ దట్ సచ్ టేక్స్ ద మూవీ త్రూ అవుట్ ద ఫుల్ తనే ఉంటాడని కాదండి. రితేష్ రాణా ఇంతకుముందు వేరే సినిమాలు కూడా మీరు చూస్తే అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది, అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అండి. ఏ ఒక్క క్యారెక్టర్ మిస్ అయినా సంథింగ్ మిస్సింగ్ ఇన్ ద మూవీ అండి. సో అలాగే ఇందులో రియా సింగ్ అవనండి, అజయ్ అవనండి, వెన్నెల కిషోర్ అవనండి, గుండు సుదర్శన్ అవనండి, వీళ్ళందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్తో అందరూ ఎలా దాని వాళ్ళ మధ్యలో డ్రామా ఎలా జరుగుతుంది అనేది బాగా ఇంట్రెస్టింగ్గా డెవలప్ చేశాడండి. కొంచెం వ్యాకీగా చేశాడు అండ్ కామెడీ టైమింగ్స్ అన్ని చోట బాగున్నాయి, వైవా హర్షది అంతా కూడా. సో నాకేంటంటే వై ఐ లైక్ దిస్ మూవీస్ లైక్ ఒక 80% మూవీ ఫ్లైట్లో జరుగుతుంది. యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దిస్ అండ్ ఆడియన్స్కి కూడా ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇందులో ఏదో కొత్తదనం ఉందిరా అనేది ఉండొచ్చు అన్న ఉద్దేశంతో ఐ సెడ్ ఓకే టు ఇట్. అండ్ సత్యం మీద మాకు ఎట్లైనా ఫుల్ కాన్ఫిడెన్స్ ముందు నుంచి అండ్ కామెడీ టైమింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పేసి. సో దెన్ హీ అడాప్టెడ్ ద స్టోరీ టు సచ్ యాస్ క్యారెక్టరైజేషన్స్ మార్చి చేశాడు బేసిక్గా. ఓకే. అంటే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే రితేష్ రాణా ఐడియాలజీకి మీకు ఎక్కడ సింక్ అయిందా అని చెప్పేసి. అంటే నేను ముందు చెప్పాను వెరీ డిఫరెంట్ ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ కదా. ఓల్డ్ స్కూల్ ఫార్మాట్ ఏంటంటే ముందే చెప్పాను కదా, నాకు ఎప్పుడు కంటెంట్ డ్రివెన్ మూవీస్, మంచి కాన్సెప్ట్ డ్రివెన్ మూవీస్ ఉంటే సంథింగ్ డిఫరెంట్ హట్కే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాస్ ఎప్పుడు నాకు నచ్చిందండి. అంటే యూ టేక్ అయితే ఎవరు అనుకోకుండా ఒక రోజు వారు ఒక్కడున్నాడు, సో వారు మత్తు వదలరా, ఈవెన్ హ్యాపీ బర్త్డే ఇస్ అ డిఫరెంట్ కాన్సెప్ట్, యూనిక్ కాన్సెప్ట్ దట్ షుడ్ హ్యావ్ గాన్ యాజ్ అ వెబ్ సిరీస్ బట్ ఇట్ వెంట ఇన్ యాజ్ అ థియేటర్కల్ గాట్ వర్కౌట్ కాలేదు. సో అలాంటి నాకు అట్లాంటి మూవీస్ అంటే ఎప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ అండి నాకు. సో మత్తు వదలరా చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఐ కుడ్ సీ సమ్ స్పార్క్ ఇన్ హిమ్. సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ విత్ దాట్. ఆ తర్వాత ఇప్పుడు నేను రితేష్ నాయక్ వస్తే ఏదో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ తెస్తేనే నాకు కిక్ వస్తుందండి, లేదంటే రెగ్యులర్ ఫార్మాట్ వేసుకుని వచ్చాడంటే ఇదేంటి సిద్ధేష్ ఇట్లా చెప్తున్నాడు. సో దట్స్ నెక్స్ట్ ఒక హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పి హారర్ మూవీ అంటే. ఓకే ఓకే కూల్ సార్.
So before closing this up, there are multiple productions happening with Maitri as well. Kabatti. So can you give any update about Fauzi? Fauji, almost 80% of the movie is completed. Okay. Yeah, so we will be completing by August or something. We will be completing our shooting part. So if everything goes well, we are targeting October or let us see. Otherwise, December this year. But how did you convince Prabhas to prioritize Fauzi than Spirit? అలా ఏం లేదండి, అంటే డేట్స్ మనకి ఇవ్వాల్సింది ఉంది, డేట్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్. దిస్ మూవీ హాస్ బిన్ గోయింగ్ ఆన్ ఫర్ ఆల్మోస్ట్ 2 years కదా నౌ. సో ఆ డేట్స్ రాజాసాబ్ వల్ల కొంచెం లేట్ అయింది. అది ఎప్పుడైతే అయ్యిందో వెంటనే మాకు బల్క్ డేట్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ రాజాసాబ్ జరుగుతున్నప్పుడు కూడా మధ్య మధ్యలో మాకు ఇస్తూ ఉండేవాళ్ళు డేట్స్. వచ్చినట్టుగా మేము యూజ్ చేసుకొని చేసాము. సో రాజాసాబ్ అయిన వెంటనే ఈ గేవ్ బల్క్ డేట్స్ టు అస్. సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం. బ్యాలెన్స్ పోర్షన్స్ కొన్ని ఉన్నాయి, చేసేస్తే అయిపోతుంది. ఓకే. సో ఎనీ అదర్ లైనప్ విత్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్? యా, రితేష్ అదర్ దెన్ రితేష్ అన్న ఐ హావ్ హర్డ్ 3 గుడ్ స్టోరీస్ అండి. కొత్త డైరెక్టర్స్ వాళ్ళు కూడా కొత్త వాళ్ళు. సో బట్ విల్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ విల్ బి రెస్ట్రిక్టెడ్ ఫర్ మిడ్ రేంజ్ ఫిల్మ్స్ అండి? అలానేం లేదండి. ఎందుకంటే మిడ్ రేంజ్ మూవీ పెద్ద మూవీస్ చేయాలంటే ఆల్రెడీ మైత్రి ఉంది కదండి. అక్కడ చేస్తున్నప్పుడు మళ్ళీ మనకి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఇక్కడ చేసుకుంటుంటే బాగుంటుంది కదా. అన్నిటికీ అంటే కొత్త వాళ్ళు కూడా కొద్దిగా ఛాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదండి కొత్త వాళ్ళు వస్తే. సో 3 యంగ్స్టర్స్ కేమ్ అండ్ నెరేటెడ్ స్టోరీస్ టు మీ. దే ఆర్ వెరీ గుడ్. బట్ కొంచెం ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ కండిషన్స్ బాగాలేదు కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాం. కొద్దిగా కరెక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ అవి కూడా టేకప్ చేద్దామని. ఓకే. సో యూ హ్యావ్ ఎ కంటెంట్ క్యాలెండర్ టార్గెట్? ఆల్రెడీ ఐడెంటిఫైడ్ అండ్ ప్లానింగ్ టు డూ సంథింగ్ అంటే. ఓకే. So looking forward, sir. Looking forward for Jetli and many more other concept films from Clamp Entertainments and for you. So thank you so much for it. Thank you so much. And thank you.